నమస్కారం అండి. ఈరోజు చేసుకునే కూర చికెన్ అండి. పాలకూర చికెను. దీనికి కావలసిన వస్తువులు చికెను, పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 7 కాయలు తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొన్ని గసాలు, ఒక పచ్చి కొబ్బరి నానబెట్టింది. రండి చేసుకుని. ముందుగా గిన్నెలో నీళ్లు పోసుకుని నీళ్లు పెట్టుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక పాలకూర ఇందులో వేసుకోవాలి. కొంచెం బాయిల్ అయినాక ఇప్పుడు తీసేసుకోవాలి. తీసుకుని పక్కకి జండిగిల్లో వేసుకుంది. గిన్నె పెట్టుకుని నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కినాక పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం పచ్చి వాసన వెళ్ళేదాకా వేసుకుంటే సరిపోతుంది. పాలకూర పచ్చిమిరపకాయలు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని కొంచెం ఉడకబెట్టిన పాలకూర చల్లార్చి జార్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా జార్లో వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ చేసుకోవాలి. చికెన్ పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. కప్పులో తీసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా గోధుమ కలర్ వచ్చేటట్టు వేగినాక వేసుకుంటే తీపిదనం రాదు చికెన్. లేకపోతే కూర తియ్యగా ఉంటుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాం. ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని మూతెడితే వాటర్ అంతా ఊరకి ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ధనియాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 మిరియాల గింజలు ఇందులో వేసేసుకుని ఇవి కూడా కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు 1 స్పూను కారం వేసుకోవాలి. అందులో మనం పాలకూరలో అన్నీ కలిపి వేసాం కదా, పచ్చిమిరపకాయలు, పాలకూర, కారం సరిపోతుంది. పాలకూర పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఇప్పుడు కలుపుకోవాలి. అర స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మూత తీసుకుని మనం పాలకూర పేస్ట్ పెట్టాం కదండి, అవి వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వద్దు, అరకప్పు సరిపోతాయి. ఇవి కొబ్బరిని పేస్ట్ పెట్టినవి, ఇవి సరిపోతాయి వాటర్. నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. రెడీ అయిపోయింది. నూనె అంతా ఎలా పైకి వచ్చేసింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం.
కొత్తిమీర కడిగేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేసుకు. రెడీ అయిపోయింది. డిష్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. వేడి వేడి పాలకూర చికెన్ చాలా బాగా వచ్చింది. అన్ని కరెక్ట్గా సరిపోయినాయి, ఏమి తక్కువ కాలేదు. మీరు కూడా చేసి తినండి. మా ఛానల్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.